రాష్ట్ర వ్యాప్తంగా భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాగల 4-5 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందంటున్న శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తుంది. ప్రచండ బాణుడి ప్రకోపానికి జనం మొత్తం అల్లాడిపోతున్నారు. రాత్రి వేళల్లోనూ అసౌకర్యమైన పరిస్థితులు ఉంటున్నాయి. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మాట్లాడుతున్నాం. నమస్తే సార్. నిన్న చూసుకున్నట్లయితే 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. అసలు రాష్ట్రంలో ఏ మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఏ జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉంటుందంటారు? మనకి ఉత్తర తెలంగాణలో ఎక్కువగా హైయెస్ట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. మనకి ఆదిలాబాద్ ప్రాంతంలో గత 2 రోజులు బట్టి కూడా 45 డిగ్రీల పైగా టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరిగింది. నిన్న కూడా హైదరాబాద్ జిల్లాలో 45.3 డిగ్రీలు టెంపరేచర్ రికార్డ్ అయింది. ఇది హీట్ వేవ్ స్థాయిని దాచి ఉండడం వల్ల మనం హీట్ వేవ్ వార్నింగ్ నిన్నటి నుంచి పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా మనకి ఆదిలాబాదు, కుమ్రం భీం, మంచిర్యాల, నిజామాబాదు, నిర్మల్ ఈ జిల్లాల్లో హీట్ వేవ్ కండిషన్ కొనసాగే అవకాశం ఉంది. సో ఆ జిల్లాలకి ఈరోజు మనం రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాలన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉంటాయి. అంటే 41 నుంచి 44 డిగ్రీల మధ్యన ఇక్కడ టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. మన సిటీలోని జిల్లాలు, అలాగే ఇటు పశ్చిమ జిల్లాలు, తూర్పు జిల్లాల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్ కొనసాగుతుంది. ఓన్లీ సెంట్రల్ సిద్దిపేట, జనగాము, వరంగల్ ఈ 4-5 జిల్లాల్లో మటుకు 36 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈరోజు 41 డిగ్రీల పైగా టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాలు ఏ ప్రభావంతో కురుస్తున్నాయి అంటారు? ఇప్పుడు మనకి తెలంగాణ మీద ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే మరొక ద్రోణి కూడా ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఇటు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరేని ప్రాంతం వరకు కొనసాగుతోంది. వీటి వల్ల ఏమిటంటే మనకి తేమగాళ్ళు కూడా ఈ వేడిగా ఉన్న భూభాగం మీదకి ప్రవేశించే అవకాశం ఉన్నందున ముఖ్యంగా మనకు మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ రాగల 4 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో మనము తదనుగుణంగా మళ్ళీ థండర్స్టార్మ్ వార్నింగ్లు కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు చూసినట్టయితే ఇటు పశ్చిమ జిల్లాలు, దక్షిణ జిల్లాల్లోనూ, రేపు ఇంచుమించు నార్త్ తెలంగాణ తప్పించి మిగిలిన అన్ని జిల్లాల్లోనూ, ఎల్లుండి కూడా మనకి పశ్చిమ జిల్లాలు, ఇటు కొన్ని నార్త్ తెలంగాణలోని జిల్లాల్లో ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం ఓఆర్ఆర్ దగ్గర విపరీతమైన మంచు కూర్చిన పరిస్థితి అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. నిజమేనా? మీకు రాడార్లో అది ఏమైనా నమోదైందంటారా? మాకు రాడార్లో అయితే అంత తీవ్రత నిన్న కనపడలేదు. మామూలుగా ఏమవుతుందంటే ఈ టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఉధృతి ఒక్కొక్కప్పుడు మనకి ఫ్రీజింగ్ లెవెల్ దాటి నెట్టివేయబడటం వల్ల అక్కడక్కడ మనకి ఈ వడగళ్ల వాన అనేది పడతాము. అయితే నిన్న చూసిన మాధ్యమాల్లో ఉన్న దాని ప్రకారం ఆల్మోస్ట్ స్నోఫాల్ లాగా కనబడుతుంది. దీన్ని వెరిఫై చేయాల్సి ఉంది. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, మరోవైపు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావుతమై వర్షాలు కురుస్తున్నప్పటికీ రాత్రిపూట మాత్రం అసౌకర్యమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఎందుకంటారు? మనకి ఈ వర్షాలు ఏవి కూడా భారీ వర్షాలు కావు. మనకి జస్ట్ 2-3 సెంటీమీటర్లు మించి పెద్దగా వర్షం అయితే లేదు. అయితే ఇవి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఇటువంటి కొంచెం ఇది పరిస్థితి ఉండటం వల్ల మనకి సిచ్యుయేషన్ అట్లా కనబడుతుంది. కానీ వర్షం మనం మెజర్మెంట్ చూసినట్టయితే 3-4 సెంటీమీటర్ల మించి ఎక్కడా కూడా పెద్దగా వర్షపాతం లేదు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే టెంపరేచర్లు అయితే తగ్గడం లేదు. టెంపరేచర్లు అలాగే ఉండి ఈ వర్షం వల్ల కొద్దిగా ఉన్న తేమ శాతం కూడా పెరుగుతుంది. తేమ శాతం పెరగడం వల్ల ముఖ్యంగా సిటీలో ఏంటంటే ఈ రీరేడియేషన్, మనకి ఈ కాంక్రీట్ భవనాలు, ఈ తార్ సర్ఫేసెస్ నుంచి రీరేడియేషన్ కూడా ఉంటుంది నైట్ టైంలో. సో ఈ రేడియేషన్కి తోడు మనకి మాయిశ్చర్ తోడైనట్టయితే మరింత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంది. అదే మనకి ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదే అవకాశం ఉందంటారు? ఏ జిల్లాలపైన ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? రాగల 4-5 రోజుల్లో కూడా మనకి ఈ వానలు పడుతున్నప్పటికీ టెంపరేచర్లో పెద్దగా తగ్గుదల ఉండే అవకాశం లేదు. మనకి ఇంచుమించుగా అన్ని జిల్లాల్లోనూ కూడా చాలా జిల్లాల్లో మనం చూసినట్టయితే ఈ ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కొంచెం ఎక్కువ జిల్లాల్లో మనకి వానలు ఉన్నందున కొంచెం ఎక్కువ జిల్లాల్లో మనకి ఎల్లో అలర్ట్లోకి వచ్చినప్పటికీ మళ్ళీ 4వ రోజు నుంచి టెంపరేచర్లు మళ్ళీ చాలా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్లోనే ఉంటున్నాయి. దీన్ని బట్టి టెంపరేచర్లు అయితే పెద్దగా దీనివల్ల తగ్గే అవకాశం కనపడలేదు. అయితే మాయిశ్చర్ పెరుగుతుంది. వడగండ్ల వర్షాలు కానీ, పిడుగుపాట్లు కానీ ఉండే అవకాశం ఉందంటారా?
వడగళ్ల వర్షం అక్కడక్కడ మనకి ఈ వేడిమి తీవ్రత ఉన్న దగ్గర 1-2 చోట్ల వడగళ్ల వర్షం కూడా పడే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస గారు చెప్తుంది. కెమెరా పర్సన్ కేవీ రావుతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.